అక్కడక్కడి నుంచి దూరం నుంచి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మాత్రం షెల్టర్ ఉన్నదని మాకు తెలియదు. తర్వాత ఎక్కడెక్కడ చెప్పింది బట్టి వచ్చాము. ఇక్కడ షెల్టర్ ఉంటున్నాము. నైట్ టైం వచ్చి అక్షయపాత్ర తర్వాత భోజనం వస్తాయి మాకు ఎవ్రీడే. పగల మాత్రం భోజనం రాదు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు సార్ ధర్మం అంట ఏర్పాటు చేశారు, అరేంజ్మెంట్ చేశారు. మాకు రోజు వస్తుంది మా భోజనం. లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ల మీద అక్కడ ఇస్తారని సార్ అక్కడ కాపలా కాసేవారు. వాళ్ళు బుద్ధి పుట్టి ఇచ్చేవారు. లేకపోతే వెళ్ళిపోండి అది కుక్కల కోసం వేసేసేవారు. మరి ఏం చేస్తారు, ఆ బాధ పడ్డాక సార్ మాకు అరేంజ్మెంట్ చేశారు. పగలు శనివారం మాత్రం రాదు మేడం. ఆదివారం పూట రాదు, సెలవు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు సెలవు. అది మా రోజులన్నీ సారే దగ్గరుండి వెళ్ళి మమ్మల్ని ఎవరైనా తీసుకుని వెళ్ళి భోజనం తీసుకెళ్తాం మేడం. అందువల్ల మా ప్రాబ్లం లేకుండా అన్నీ అనుకూలంగానే ప్రాబ్లం లేదు. కొంచెం ఇంటికంట ఇక్కడ అన్నీ అనుకూలంగా ఉన్నాను. ఇంటికాడ కూడా కొన్ని టైంలో కొన్ని లోపాలు వస్తాయి, కానీ ఇక్కడ అది కూడా లేదు. మనం అన్నీ బాగా ఉన్నాయి. ఈ ట్రస్ట్ గవర్నమెంట్ 10 కాలాల పడ్డ సార్లు కూడా చాలా బాగా తెలియలేదు. ఇలాంటి ఫుడ్ తింటే ఇట్లా లావైపోతాం మేడం. రోజు ఏదో ఆ బాబు ధర్మంట మీరు తీసుకొచ్చి మాకు భోజనం పెట్టారు. ఆ బాబు ఏదో అతను పుణ్యమని మాకు ఏదో ఈ రోజు ఈ ప్రసాదం పెట్టారు కాబట్టి అందరూ ఆనందంగా ఉంటాం. భోజనం చేస్తున్నాం. కొద్దిగా తిన్నాను కూడా కొద్దిగా ఏంటంటే స్ట్రిక్ట్గా భోజనం చేద్దాం మనం. ఎందుకంటే నేను కొద్దిగా తింటాను, ఎందుకంటే ఆవేశం వచ్చాను దాన్ని పెట్టి తిన్నాను. ఆయన కొద్దిగా ఆవేశం తిన్నాను అయినా పర్వాలేదు తప్ప. ఎందుకంటే రోజు ఒక రోజు మాకు అంట్లో రాదు కదా మేడం. సార్ తెచ్చిన దీన్ని బట్టి భోజనం మాకు ఎప్పుడు బాగుంటుంది. మార్నింగ్ టైం అందుకని మధ్యాహ్నం టైం భోజనం ఎప్పుడు బాగుంటుంది, ఇంటి భోజనంలాగా ఉంటుంది. కాకపోతే మరి ఈ ట్రస్ట్ చాలా అక్షయపాత్ర మాత్రం మార్చేశారు మేడం. అంతకుముందు బాగా అక్షయపాత్ర వచ్చేది. ఇప్పుడు ఏదో ట్రస్ట్ ఆ పేరు మాకు ఆగ్రహాలు సుభోజనం పోర్ట్ ట్రస్ట్ వస్తుందంటే ఒకటి బాగుంటే ఒకటి బాగా మేడం. తప్పదు మరి ఏం చేస్తాం. అది కూడా అక్కడ బాధపడే రోజులు ఉన్నాయి.